మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలా మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామినిం పుల్లకుసుమిత ద్రుమదల శోభినిం సుహాసినిం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. ఇదిగో ఈ పదాలు వినగానే రోమాలు నిక్కబడుస్తాయి. ఎందుకంటే ఇది ఓ ఎమోషనల్, ఇది ఓ భావోద్వేగం. 147 కోట్ల గొంతుక, తీవ్ర అవమాన గాయంలో నుంచి పుట్టుకు వచ్చిన ఈ జాతీయ గీతం ఉద్యమంలో పోరాట యోధులను ఏకతాటిపైకి తెచ్చిన పోరాట గలంగా నిలిచింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్త జాతిని ఒక్కటి చేసిన ఆ సమర నినాదానికి సరిగ్గా 150 ఏళ్ళు. వందే మాతరం గీతం భారతదేశ స్వాతంత్ర పోరాట చరిత్రలో కేవలం ఒక పాట కాదు, అది ఒక శక్తివంతమైన నినాదం, కోట్లాది మంది భారతీయుల ఆత్మవిశ్వాసం. ఈ గీతం యొక్క 150 ఏళ్ల మైలురాయి దాని చారిత్రక పాత్రను మరోసారి గుర్తు చేస్తుంది. వందే మాతరం గీతాన్ని కవి, నవలకారుడు బంకిం చంద్ర చటర్జీ సంస్కృతం మరియు బెంగాలీ భాషలలో 1875, 1876 సంవత్సరంలో రచించారు. ఆ తర్వాత బంకిం చంద్ర చటర్జీ దానిని తన ప్రసిద్ధ నవల ఆనందమఠ్ 1882లో చేర్చారు. సన్యాసి తిరుగుబాటు నేపథ్యంతో కూడిన ఈ నవలలో వందే మాతరం మాతృభూమిని దేవతగా ఆరాధించడానికి, దేశభక్తిని ప్రేరేపించడానికి ఒక సాధనంగా నిలిచింది. 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు స్వదేశీ ఉద్యమంలో వందే మాతరం ఒక శక్తివంతమైన నినాదంగా, పోరాట గీతగా మారింది. స్వాతంత్ర సమరయోధులు ఈ నినాదాన్ని పలుకుతూ బ్రిటిష్ పాలనపైన తమ తిరుగుబాటును ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మేడం భికాజీ కామా 1907లో జర్మనీలోని స్టట్గార్ట్లో ఎగరవేసిన భారత తొలి త్రివర్ణ పతాకం మధ్య పసుపు పట్టీపై వందే మాతరం అనే అక్షరాలు లిఖించబడ్డాయి. ఇక ఎన్నో పోరాటాల తర్వాత 1950 జనవరి 24న ఈ చారిత్రక గీతం మన జాతీయ గీతంగా గౌరవం పొందింది. జనగణమనతో సమానమైన గౌరవాన్ని దక్కించుకుంది. 150 ఏళ్ల ప్రయాణం, ఏనాటికైనా ఇది ముగింపు లేని పయనం. ఎందుకంటే ఈ పాట మనలో దేశభక్తిని నింపుతూనే ఉంటుంది. ప్రతి మనిషికి ఒక తల్లి ఉంటుంది, కానీ కోట్లాది మంది బిడ్డలకు శక్తినిచ్చిన ఈ నేల తల్లికి నివాళిగా, నినాదంగా, జీవితంగా మారిన వందే మాతరానికి 150 ఏళ్ల వేడుకల సందర్భంగా మన స్వాతంత్రం కోసం పోరాడిన ప్రతి వీరుడికి నివాళులు అర్పిద్దాం. మన మాతృభూమికి శిరస్సు వంచి వందనం చేద్దాం. జై హింద్, వందే మాతరం.